హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సంయుక్త ఆఫీస్కి మిత్ర వెళ్ళేసరికి ఆల్రెడీ ఇక్కడ అర్జున్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అర్జున్ మిత్ర వైపు చూస్తూ, ఎందుకు మిత్ర ఎప్పుడు చూసినా మొహం అలా చిరాగ్గా పెట్టుంటావని చెప్పి అంటూ ఉంటాడు. కొంతమంది ఫేసులు చూస్తే అలా చిరాగ్గా పెట్టాలనిపిస్తుంది, ముఖ్యంగా నీ ఫేస్ చూస్తే అలాగే చిరుబురులు ఆడాలనిపిస్తుందని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో అర్జున్, నీది కూడా అంత ప్లెజెంట్ ఫేస్ ఏమీ కాదులే మిత్ర, నిన్ను చూస్తే కూడా మొహం పక్కకు తిప్పాలనిపిస్తుందని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో సంయుక్త క్యాబిన్లో నుండి జాను బయటకు వస్తుంది. జాను చూడగానే మిత్ర, జాను ముందుగా నేను కదా అపాయింట్మెంట్ తీసుకుంది సంయుక్త గారిని కలవాలని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో జాను, బావగారు నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. ప్రస్తుతం మేడం అయితే కాన్ఫరెన్స్ హాల్లో జరిగే మీటింగ్కి వెళ్ళారు, నేను పిలుస్తాను, మీరు కూర్చోండి బావగారు అని చెప్పి జాను లోపలికి వచ్చి, అక్క పెద్ద చిక్కు ప్రశ్నే ఎదురైంది. అర్జున్ గారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నారు, కానీ మిత్ర బావగారేమో ముందుగా నన్నే లోపలికి పంపించాలని గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని లోపలికి పంపించాలో అర్థం కావడం లేదని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సంయుక్త ఆలోచన పడుతుంది. ఇప్పుడు ముందుగా మిత్ర గారిని లోపలికి పంపిస్తే అర్జున్ గారిని అవమానించినట్టుగా అవుతుంది. అర్జున్ గారిని లోపలికి పిలిస్తే మిత్ర గారికి కోపం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి ఇక అలా సంయుక్త ఆలోచిస్తూ ఉంటుంది. ఒక పని చేద్దాం అక్క, బావగారిని ముందు లోపలికి పంపిద్దాం, అర్జున్ గారు అర్థం చేసుకుంటారు కదా అని చెప్పి అంటూ ఉంటే, అందరూ చేసే తప్పు అదే జాను, అర్థం చేసుకునే వాళ్ళను చులకనగా చూసి పక్కన పెట్టేస్తారు, అది మంచి పద్ధతి కాదు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంది అర్జున్ గారే కాబట్టి అర్జున్ గారినే పంపించు అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది. నా దగ్గర ఒక ఐడియా ఉందక్క, వివేక్కి ఫోన్ చేసి బావగారిని మాటల్లో పెట్టమని చెబుతాను అంటూ వివేక్కి ఫోన్ చేస్తుంది. అబ్బో ఈ మధ్య జానుకి నాకు ఫోన్ చేయాలని కూడా అనిపిస్తుందా అని చెప్పి వివేక్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి వివేక్, బావగారిని కాసేపు మాటల్లో పెట్టాలని చెప్పి అంటూ ఉంటే, అంత నేను చూసుకుంటాను కదా, నాకు వదిలేసే అని చెప్పి వివేక్ అంటాడు. వెంటనే మిత్రకి ఫోన్ చేస్తాడు. హలో అన్నయ్య, ఎక్కడున్నావు అన్నయ్య, అస్సలు నీ వాయిస్ వినిపించడం లేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఏంటో చెప్పరా, నీ వాయిస్ నాకు బాగానే వినిపిస్తుంది కదా అని మిత్ర అంటూ ఉంటాడు. బావగారు ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావు, అటు పక్కకు వెళ్ళి మాట్లాడండి అని చెప్పి జాను అంటుంది. ఇక మిత్ర అలా పక్కకు వచ్చి ఏంటో చెప్పరా అని వివేక్తో మాట్లాడుతూ ఉంటే, ఏం లేదన్నయ్య, ఊరికే నువ్వు ఎక్కడున్నావో తెలుసుకుందామని చెప్పి సరదాగా ఫోన్ చేశాను అని వివేక్ అంటూ ఉంటాడు. మిత్రకి కోపం వస్తూ ఉంటుంది. ఇక అలా మిత్ర పక్కకు వెళ్ళగానే అర్జున్ గారు, సంయుక్త మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి జాను అంటూ ఉంటే అర్జున్ సంయుక్త దగ్గరికి వస్తాడు. ఇక అర్జున్ సంయుక్తతో మాట్లాడుతూ, జేఎంఆర్ ప్రాజెక్ట్ కోసం నేను ఎంతలా అయితే కష్టపడుతున్నానో మిత్ర కూడా అంతకంటే ఎక్కువగానే కష్టపడుతున్నాడు. అతని పట్టుదల చూస్తూ ఉంటే నాకంటే ఈ ప్రాజెక్ట్ అతనికి ఇవ్వడమే మంచిది అనిపిస్తుంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు సంయుక్త, చూడండి అర్జున్ గారు, ఇది ఎంతో పెద్ద ప్రాజెక్ట్, జేఎంఆర్ గారు నా మీద ఉన్న నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ బరువు బాధ్యతల్ని నాకు అప్పగించారు. బిజినెస్ వేరు, బంధుత్వం వేరు. మిత్ర గారి సమర్థత గురించి నాకు తెలుసు, కానీ అన్నీ క్రమ పద్ధతిలో జరగాలనేది నా అభిప్రాయం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అర్జున్ గారు, మీరు ప్రాజెక్ట్ గురించి ఒక ప్రజెంటేషన్ని తయారు చేసి తీసుకురండి, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దామని చెప్పి సంయుక్త అంటూ ఉంటే, అర్థమైంది లక్ష్మి, నువ్వు ఇదే కాన్ఫిడెన్స్ని చివరి వరకు మెయింటైన్ చేయని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మిత్ర ఫోన్ మాట్లాడడం పూర్తి చేసి అక్కడికి వస్తాడు. ఇక అప్పుడు అర్జున్, చూడు మిత్ర, ప్రాజెక్ట్ సాధించాలంటే పట్టుదల ఒకటే ఉంటే సరిపోదు, టైమింగ్ కూడా ఉండాలి. ఈసారి నాకంటే ముందుగా నువ్వు అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పి అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అర్జున్ అలా మాట్లాడడంతో ఇక అప్పుడు మిత్రకి కోపం వస్తూ ఉంటుంది. జానుతో మిత్ర గొడవ పడుతూ, ఏంటి జాను, అపాయింట్మెంట్ తీసుకుంది ముందు నేను కదా, మరి అర్జున్ అంటాడేంటి అని అంటూ ఉంటే, ముందు మీరే అపాయింట్మెంట్ తీసుకున్నారు బావగారు, అర్జున్ గారు ఏదో మిమ్మల్ని ఉడికించడానికి అలా చెప్పుంటారు, మిమ్మల్ని పిలవడానికి నేను వచ్చాను, ఫోన్ మాట్లాడడానికి వెళ్ళారు కదా, ఏదో ఇంపార్టెంట్ కాల్ అయ్యి ఉంటుందని, ఎక్కువసేపు టైం పడుతుందేమోనని మేడం ఎవరినో ఒకరిని పిలువు, టైం వేస్ట్ చేయడం ఎందుకని అంటే అప్పుడు అర్జున్ గారిని పిలిచాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది. సరే రండి బావగారు, మేడం మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి జాను అనగానే ఇక మిత్ర లోపలికి వస్తాడు. రండి మిత్ర గారు, ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ ఎలా చేయాలనుకుంటున్నారో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి
సంయుక్త అనగానే ఇకప్పుడు మిత్ర నీ పద్ధతి నాకేం నచ్చలేదు లక్ష్మి. ముందు నేను అపాయింట్మెంట్ తీసుకుంటే అర్జున్ని లోపలికి రమ్మనడం ఏంటి? ఆ అర్జున్ ముందల నాకు ఎంత అవమానంగా అనిపించిందో తెలుసా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అలా సంయుక్తని లక్ష్మి అని పిలవడంతో లక్ష్మి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. హలో మిత్ర గారు, వాట్ హ్యాపెన్? నన్ను పట్టుకొని లక్ష్మి అంటున్నారేంటి? నేను మీ భార్య లక్ష్మిని కాదు, ఐఎమ్ సంయుక్త, శామ్, డాటర్ ఆఫ్ జేఎంఆర్ అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మిత్ర సారీ అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా మీరేంటి ఎక్కడున్నాననే విషయాన్ని మర్చిపోయారా? ఇదేమీ మీ ఇల్లు కాదు, నేనేమి మీ భార్యని కాదు, అన్నీ మర్చిపోయి అలా అరుస్తున్నారేంటి అని చెప్పి అలా సంయుక్త అంటూ ఉంటుంది. సడన్గా మిమ్మల్ని చూడగానే నా భార్య లక్ష్మి గుర్తుకొచ్చిందని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అదేంటి, తనంటే మీకు ఇష్టం ఉండదు కదా, మరి తను మీకు గుర్తు రావడం ఏంటి అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది. ఇకప్పుడు మిత్ర ఒక్కోసారి అందమైన జ్ఞాపకాల కన్నా మనసుకైనా గాయాలే చెరిగిపోని గుర్తులుగా మిగిలిపోతాయని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. మీ భార్య మీకు చేసిన గాయం గురించి మాట్లాడుతున్నారా అని చెప్పి సంయుక్త అంటుంది. లేదు, తను నాకు చేసిన ద్రోహం గురించి మాట్లాడుతున్నాను. తను నన్ను ఎంతో ప్రేమించినట్టుగా నటించింది. ఏమీ కాని వాళ్ళ మోసాన్నైనా తట్టుకోగలం, కానీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తే తట్టుకోలేమని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకులేండి, ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందామా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే రండి కూర్చోండి అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది. తర్వాత మిత్ర ఆల్రెడీ అర్జున్ ముందుగానే మీతో ప్రాజెక్ట్ గురించి మాట్లాడి ఉంటాడనుకుంటా కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి, చూడండి మిత్ర గారు, ఎవరు ముందు ప్రాజెక్ట్ని డీల్ చేశారనేది ఇంపార్టెంట్ కాదు, ప్రాజెక్ట్ కోసం ఎవరు ఎంత కష్టపడుతున్నారనేదే ఇంపార్టెంట్ అని చెప్పి మీరు ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా చేయాలనుకుంటున్నారో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీతో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, వాటికి రంగులు కూడా వేశారు. సడన్గా పెద్ద తుఫాన్ వచ్చి ఆ బిల్డింగ్కున్న రంగులన్నీ కూడా పోయాయి. ఇప్పుడు తప్పు ఆ తుఫాన్ అవుతుందా, లేదంటే ఆ బిల్డింగ్ పునాదుల తప్పు అవుతుందా? ఒక్కోసారి మనం చూసే సమస్య కూడా బయట నుండి వచ్చిందే అవుతుంది, కానీ మనమే మన కళ్ళకున్న అడ్డుపొరల వల్ల ఆ విషయాన్ని సరిగ్గా గమనించము. మన కళ్ళకున్న ఆ అడ్డుపొరలు తొలగించి చూస్తే తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుస్తుంది. ఈ విషయం మీకు జీవితంలో ఉపయోగపడుతుందని చెబుతున్నాను అని చెప్పి ఇక అలా సంయుక్త లక్ష్మిని మిత్ర అపార్థం చేసుకునే విషయం గురించి ఇండైరెక్ట్గా చెబుతూ ఉంటుంది. తర్వాత మిత్ర ప్రాజెక్ట్ గురించి లక్ష్మికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే లక్ష్మి అలా మిత్రని ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. హలో సంయుక్త గారు, మిమ్మల్ని ఏంటి అలా చూస్తున్నారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఏం లేదులేండి అని చెప్పి యూ క్యారీ ఆన్ అని సంయుక్త అంటూ ఉంటుంది. మరోవైపు జయదేవ్ అరవింద్ ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడు దేవయాని శుభలేఖలు తీసుకువచ్చి టేబుల్ మీద పెడుతుంది. ఏంటివి దేవయాని అని చెప్పి అరవింద అంటూ ఉంటే వివేక్ పెళ్ళి 4 రోజుల్లో ఉంది కదక్క, వాటికి శుభ సూచికలు అంటే శుభలేఖలు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి అప్పుడే పెళ్ళి శుభలేఖలు కూడా వచ్చేసాయా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఎంతైనా తమ్ముడు కొడుకు పెళ్ళి కదా, అందుకే మీరు ఏమీ పట్టించుకోవట్లేదు కదా బావగారు, అదే సొంత కొడుకు పెళ్ళైతే ఎగురి గంతులు వేసుకుంటూ చేసేవాళ్ళు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి దేవి అని అలా మాట్లాడతావు? వివేక్ని మేము ఎప్పుడైనా వేరుగా చూసామా? మిత్రతో పాటు సమానంగానే చూసాము, మా చేతులతో ఎత్తుకొని పెంచామని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. మరైతే ఎందుకు పెళ్లి బాధ్యతలు తీసుకోవడం లేదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే నువ్వే కదా నా కొడుకు పెళ్ళి నాకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటానంటూ గెంతులు గెంతావు. అది కాకుండా పెద్దరికంగా మాకేమైనా నువ్వు బాధ్యతలు అప్పగించావా? ఏం చేయాలో చెప్పు, పెద్దల స్థానంలో ఉండి చేయాల్సింది చేస్తాము. అసలు నువ్వు వివేక్ సంతోషం గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే కదా, ఎప్పుడైతే నువ్వు ఈ పెళ్లి ఖాయం చేసావో అప్పుడే వాడి సంతోషం సగం మాయమైపోయింది అని చెప్పి ఇక అరవింద దేవ్యానికి క్లాస్ పీకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అంతా కూడా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనీషా దేవ్యానితో ఆంటీ, మన ఇంట్లో ఉన్నది సంయుక్తన లక్ష్మినా అని కనుక్కోవడానికి మార్గం గురించి ఆలోచిస్తున్నాను, అసలు ఎలా కనుక్కోవాలని చెప్పి ఇక అలా ఏదో ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.